ఇవి ఫస్ట్గానే మనం కుక్ చేసేసి పక్కన పెట్టుకుని మన గ్రేవీ రెడీ అయిన తర్వాత ఈ కుక్ అయిన చికెన్ని దాంట్లో వేసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసేస్తే సరిపోతుంది, అంతే. మరి యూజువల్గా ఎలా చేస్తారనుకుంటున్నారు హోటల్స్లలో? అలాగే ఇవన్నీ రెడీగా ఉంటాయి, అటు గ్రేవీలు రెడీగా ఉంటాయి. అలాగే ఇక్కడ మన మెంతి కూర కూడా ఉడికిపోయినట్టే చక్కగా సాఫ్ట్గా అయిపోయాయి. ఇది ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుందాం. సో మొత్తం వేసేసి పక్కన పెట్టేసి ఇందులో 2-3 పచ్చిమిరపకాయలు అలాగే కాస్త కొత్తిమీర వేసేసి ఇప్పుడు నేను ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకుంటాను. కొద్దిగా వాటర్ కావాలంటే వాటర్ వేసి గ్రైండ్ చేసుకోండి. చికెన్ చక్కగా వేగిపోయినట్టే ఇప్పుడు ఈ చికెన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చికెన్ ముక్కల్ని పక్కన పెట్టేసి మరొక ప్యాన్ తీసుకుని, లేదంటే యాక్చువల్గా ఇదే మనకి ఫ్లేవర్, ఇదే ఆయిల్ వాడుకోవాలి, కానీ కాకపోతే కొంచెం అడుగంటి కలర్ వచ్చేసింది. సో ఆ కలర్ వల్ల మన కర్రీ స్పాయిల్ అవుతుందేమో అని వేరే ప్యాన్ పెట్టేశాను. ఇప్పుడు ఈ ప్యాన్లో మనం మరికొద్దిగా ఆయిల్, లేదంటే ఇదే ఆయిల్ మీరు పైన ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో నేను కొంచెం ఈ పైన ఆయిల్ని ఇందులో వేసేస్తాను, ఎందుకంటే చికెన్ ఫ్లేవర్ అంతా ఇందులో ఉంది కదా, మరి మనకు ఆ ఫ్లేవర్ అంతా కావాలి. ఈ ఆయిల్ మొత్తం ఇందులో వేసేసి పీసెస్ మాత్రాన మనం లాస్ట్లో కర్రీ రెడీ అయినాక వేసుకుందాం. చూడండి మన ప్యూరీ కూడా రెడీ అయిపోయింది. మెంతికూర ప్యూరీ, మంచి గ్రీన్ కలర్. ఇదే గ్రీన్ కలర్ మనం మెయింటైన్ చేయాలి. సో ఇది తీసి పక్కన పెట్టేసి, అలాగే ఇక్కడ మన నూనె కూడా వేడెక్కిపోయింది. ఇందులో ఆనియన్స్, అలాగే కొంచెం సాల్ట్, ఎక్కువగా వేసుకోకండి, మనం చికెన్లో కూడా సాల్ట్ వేసాము, జాగ్రత్త. ఇవి ఇప్పుడు మనం కొంచెం బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇందులో మెంతికూర బాయిల్ చేయకుండా పెట్టుకున్నా కదా, ఆ మెంతికూరని ఇప్పుడు మనం దీంట్లో వేస్తాము. అయితే దీంట్లో వేసేటప్పుడు కొంచెం ముదురు కాడలు తీసేసేయండి. ఇలా లేత కాడలతో ఈ మెంతికూరని ఇలాగే వేసేసేయండి. కొద్దిగా ఈ నూనెలో ఈ మెంతికూర ఉడకనివ్వాలి. అలాగే ఇందులో చిటికెడు పసుపు కొంచెం. ఇప్పుడు మనం ఏవైతే మనం వేయించి పెట్టుకున్నాం కదా లైట్గా మన చికెన్ పీసెస్ ఒక్కసారి మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఇందులో మన ప్యూరీ, ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి ప్యూరీ ఇందులో వేసేద్దాం. ఇది మనం ఒక 5 మినిట్స్ వరకు మంచిగా ఉడకనివ్వాలి స్లో ఫ్లేమ్లో. మరి కొంచెం వాటర్ వేసేస్తాను ఇందులో. మన మెంతికూర ఆల్రెడీ బాయిల్ అయిపోయింది అనుకోండి, కానీ ఈ నూనెలో ఉడకాలి కదా, కొంచెం ఈ నూనెలో ఉడికితే ఇంకా టేస్టీగా ఉంటుంది. మరొక 5 మినిట్స్ కాకపోయినా కనీసం 3 నిమిషాలన్నా చక్కగా ఉడకనిస్తే మనకి టేస్ట్. అలాగే ఒక్కసారి మనం ఉడికిచ్చే ముందు సాల్ట్ అన్నీ చెక్ చేసుకుందాం. సాల్ట్ పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు స్లో ఫ్లేమ్లో నేను ఒక 3 to 4 మినిట్స్ బాయిల్ అవ్వనిస్తాను. మీకోసం ఒక చక్కటి సింపుల్ అయిన స్నాక్ తీసుకొచ్చేసాను. మరి ఈ స్నాక్ వచ్చేసి బ్రెడ్ వడా చేయబోతున్నాం. ముందుగా మనం కావాల్సింది పాలకూర. పిల్లలు ఎలా తింటారు, వాళ్ళకి ఇష్టం ఏది మనం తెలుసుకుని వాళ్ళకి ఆ స్టైల్లో పెట్టడం ఇంపార్టెంట్. పాలకూరని యూజువల్గా ఎప్పుడు కూర చేసి పెడతాము. సో అలా కాకుండా కూర చేయకుండా ఇలా వడల రూపం కూడా చేసుకోవచ్చు. ఫస్ట్గా ఈ పాలకూరని కొంచెం కాడలు కట్ చేసేసేయండి, ముదురు కాడలు అయితే తీసేసేయండి, లేత కాడలు అంటే వాడేసేయండి. పాలకూరని నేను ఫైన్గా చాప్ చేస్తున్నాను. ఈ కాడలతో పాటు ఎంత సన్నగా చాప్ చేస్తే అంత సన్నగా, సింపుల్గా దగ్గరికి చాప్ చేసేసేయండి, సరిపోతుంది. సో ఇలా ఫైన్ చాప్, ఎంత ఫైన్గా ఉందో సన్నగా చాప్ చేసేసాను. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరుక్కోవాలి. వీటిని కూడా చాలా సన్నగా తరిగేసుకుందాం. మీరు కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను గ్రీన్ అన్ని గ్రీన్గా ఉంది కాబట్టి గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను. సో ఇవి కూడా ఫైన్గా, ఇది కూడా రెడీ. ఒక చిన్న పీస్ అల్లం ముక్క,
చాలా సన్నగా ఇది కూడా. మరి అలాగే ఎక్కువగా కరివేపాకు. ఇలా వడలల్లో చేసినప్పుడు లేదంటే ఏమన్నా పరాటాలలో చేసినా ఇలా చాప్ చేసేసి వేస్తే వేరి పారేయకుండా ఈ కరివేపాకుని కూడా తినేస్తారు. కరివేపాకు హెయిర్కి చాలా మంచిది కదా. అలాగే లాస్ట్లో ఇంకా మన ఉల్లిపాయని కూడా సన్నగా కట్ చేసేసుకుందాం. ఎందుకు సన్నగా అంటున్నానంటే మనము ఇది వడల రూపంలో వేసుకోబోతున్నాం. అయితే వడల రూపంలో వేసుకోవాలి అని అంటే మరి అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్, అలాగే మనం బ్రెడ్ కూడా వేస్తున్నాం, అది కూడా డ్రై ఇంగ్రీడియంట్స్ కాబట్టి సన్నగా చాప్ చేస్తే మనము మ్యాష్ చేయటానికి వస్తుంది, అలాగే వడల్లాగా ఒత్తటానికి వస్తుంది, దగ్గరికి చేయటానికి ఈజీగా వస్తుంది. ఇప్పుడు అన్నీ రెడీ, ఇంకా ఇవే మన మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు దీంట్లో మిగతావి కూడా అన్నీ వేసేసుకోవటమే. కొంచెం పెద్ద బౌల్ తీసుకుందాం, ఎందుకంటే ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేయాలి, అందుకే పెద్ద బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం అన్నీ వేసేసుకుందాం. కట్ చేసిన వెజిటబుల్స్ అన్నీ, అలాగే ఇందులో ఇప్పుడు మనం ధనియాల పొడి కొద్దిగా, ఆమ్చూర్ పొడి టేస్ట్కి తగినంత వేసుకోండి, అలాగే జీలకర్ర పొడి కొంచెం, సాల్ట్ మర్చిపోకండి, కొంచెం సాల్ట్, ఎక్కువగా వేయొద్దు ఎందుకంటే ఇందులో మనం పాలకూర కూడా వేస్తున్నాం కాబట్టి కొద్దిగా తక్కువగా సాల్ట్. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ని కూడా తీసేసి, మీరు కావాలంటే ఈ బ్రెడ్ ఏవైతే మన ఎడ్జెస్ ఉన్నాయో ఆ ఎడ్జెస్ని కట్ చేసుకోవచ్చు, కానీ నేను కట్ చేయను, వడకి కదా పర్వాలేదు, మనం మొత్తం యూజ్ చేయొచ్చు. అయితే ఫస్ట్గా ఈ బ్రెడ్ వేసే ముందు ఈ పాలకూరని, అలాగే ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని ఇవన్నీ బాగా మిక్స్ చేద్దాం. ఎందుకు మిక్స్ చేస్తున్నానంటే ఇందులో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. అప్పుడు మనం ఈ బ్రెడ్ వేసేస్తే చక్కగా బైండింగ్ కూడా అయిపోతుంది. చాలా వాటర్ వచ్చేసింది పాలకూర వల్ల, అలాగే ఉల్లిపాయల వల్ల మనకి వాటర్. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా అన్నా చేసుకోండి, లేదంటే మిక్సీలో వేసుకొని రఫ్గా గ్రైండ్ అన్నా చేయండి, లేదంటే రఫ్గా చాప్ అన్నా చేసేయచ్చు. కొంచెం ఎండిపోయిన బ్రెడ్ ఉన్నా కూడా పర్వాలేదు, కానీ శాండ్విచ్ బ్రెడ్ తీసుకోండి. స్వీట్ బ్రెడ్ అయితే మరీ స్వీట్గా అయిపోతాయి మన వడలు. ఇప్పుడు మనం అంతా బాగా మిక్స్ చేసేసి ఇంకా వడల్లాగా షేప్స్ చేసేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేయటమే. చూడండి, ఒక చిన్న ముద్ద తీసుకుని ఫస్ట్గా ఎప్పుడైనా ఇలాంటివి చేసేటప్పుడు ఒక్కసారి టెస్ట్ చేసుకోండి, ఏం తప్పులేదు. ఒకవేళ ఊడిపోయినా కూడా మనం వేరే ఇంగ్రీడియంట్స్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో జాగ్రత్తగా ఉండండి. ఆయిల్ కూడా రెడీగా ఉంది, లైట్గా వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఒక్క వడ వేసి చూసుకుంటాను. ఇది విరగకుండా చక్కగా వచ్చింది అంటే మిగతావి కూడా అన్నీ వేసేసుకోవచ్చు. ఒకవేళ విరిగిపోయింది అంటే మీరు కొద్దిగా బియ్య పిండి వేసి మిక్స్ చేసేస్తే సరిపోతుంది. మరి ఇప్పుడు మిగతావి కూడా వేసేసుకుంటాను. నేను బ్రెడ్ స్లైసులు ఓన్లీ 3 బ్రెడ్ స్లైసులు వేసుకున్నాను, అలాగే అస్సలు వాటర్ వేసుకోలేదు. మన పాలకూరలో ఉన్న వాటరే మొత్తం దీనికి సరిపోయింది, అలాగే ఉల్లిపాయలో ఉన్న మాయిశ్చర్ అంతే. ఇప్పుడు మరొకటి, ఈ బ్రెడ్ పకోడా కూడా ఎక్కువ టైం అస్సలు పట్టదు, చాలా ఫాస్ట్గా కలిపుతాయి. సో మిగతావి కూడా అన్నీ అలాగే వేసేస్తా. మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని వేడిగా సర్వ్ చేస్తే ఈ వర్షాకాలము వేడిగా వర్షం పడుతూ ఈ తింటే ఎంత బాగుంటుంది. చక్కగా కలర్ వచ్చేస్తున్నాయి మన వడలు, బ్రెడ్ పాలక్ వడలు. కొంచెం పాలకూర సన్నగా చాప్ చేసాం కాబట్టి ఫాస్ట్గా కాలిపోతుంది, బ్రెడ్ కాబట్టి చాలా ఫాస్ట్గా కాలిపోతాయి. ఎక్కువగా కలర్ రానివ్వకండి, లేకపోతే మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మంచి రంగు వచ్చేసింది. సింపుల్. ఇలాంటివి చేసినప్పుడు ఎప్పుడైనా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కొద్దిగా ఎక్కువగా పాలకూర వేసుకొని చేసుకుంటే టేస్టీగా ఉంటాయి.